హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి దానికి సడన్గా బ్రేక్ అయితే పడిందండి. సో ఇప్పుడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు టీడీపీ ప్రభుత్వం అనేటువంటిది వచ్చింది కదా. సో వాటి మీద మనకు అనేక విమర్శలు అయితే వస్తున్నాయి. గతంలో మనకు ఇంచుమించుగా 32 లక్షల ఇళ్ల పట్టాలు అనేటువంటివి అయితే పంపిణీ చేశారు. 8 లక్షల వరకు ఇల్లు కూడా నిర్మాణం అయితే జరిగింది. సో ఇప్పుడు వాటికి సడన్గా బ్రేక్ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. సో దీని గురించి అయితే ఫుల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఓకేనా. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. సో ముందుగా ఇక మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా 32 ఇళ్ల పట్టాల పంపిణీలు అనేటువంటివి అయితే చేశారనమాట గతంలో. సో ఇకపోతే వీటి మీద ఇప్పుడు మనకు ప్రభుత్వం అనేటువంటిది మారింది ఏపీ రాష్ట్రంలో. సో పలు విమర్శలు అయితే వస్తున్నాయి. లబ్ధిదారులకు మేలు జరిగే ఇళ్ల పథకము. సో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అయితే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి లబ్ధిదారులకు మేలు జరిగేలా ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సో మంత్రిగా నియమితులైనటువంటి ఆయన శుక్రవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. త్వరలోనే శాఖాపరమైనటువంటి యొక్క సమీప నిర్వహించి తదుపరి కార్యాచరణ అయితే ప్రకటించామని పేర్కొనడం అయితే జరిగింది. అయితే మనకు ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీపై నెక్స్ట్ అదేవిధంగా గృహ నిర్మాణాలపై ఫుల్ క్లారిటీ అనేటువంటి త్వరలోనే ఇస్తామంటూ ఈయన మనకు ఇక్కడ తెలియచేయడం అయితే జరిగింది. చూస్తూనే ఉండండి. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మన యొక్క ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.